వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 200 గ్రాములు బోన్లెస్ చికెన్ను బాగా వాష్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నిండా కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా కొద్దిగా నిమ్మరసం పిండుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసి 20 నుంచి అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఉంచడం వల్ల మసాలా అంతా బాగా పడుతుంది. అరగంట తర్వాత బాండీలో కొద్దిగా నూనె వేసుకుని వేడైన తర్వాత అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ను ఇందులో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుని వేయించుకొని తీసుకోవాలి. నేను ఒకేసారి ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేయకుండా ఇలా తక్కువ ఆయిల్తో 2 టైమ్స్ నేను ఫ్రై చేసుకుని తీసుకుంటున్నాను. వెంటనే కలుపకుండా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు 2 వైపులకు తిప్పుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఆయిల్ను వేస్ట్ చేయకుండా ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన చికెన్ మొత్తం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇలా మొత్తం చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరొక కడాయిలో 1/2 టీ స్పూన్ లేదా 1 చిన్న టీ స్పూన్ నూనె వేసుకుని వేడైన తర్వాత పగలగొట్టుకున్నటువంటి కోడిగుడ్లు 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పును కూడా వేసుకుని వెంటనే కలపకుండా ఇది కొంచెం కాలిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పీసెస్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకొని దీనిని కూడా మనం చికెన్ ఫ్రై చేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడం కోసం మూకుడిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 నుంచి 3, వెల్లుల్లిపాయ ముక్కలు 2 టీ స్పూన్ల నిండా, ఉల్లిపాయ ముక్కలు 3 టేబుల్ స్పూన్లు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత పీల్ చేసి కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 3 టేబుల్ స్పూన్లు వేసి వీటిని 2-3 నిమిషంల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగి పెట్టుకున్న క్యాబేజ్ 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగాను, 1/2 కప్ కంటే కొంచెం తక్కువగాను వేసుకుని వీటిని కూడా హై ఫ్లేమ్లో కొంతసేపు వేయించుకోవాలి. ఇవి అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ 3 నుంచి 3.5 కప్పుల వరకు వేసుకోండి. వేసి ఒక 2-3 నిమిషంల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ నిండా గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టమాటా సాస్, 2 నుంచి 3 టీ స్పూన్ల నిండా సోయా సాస్ వేసుకుని హై ఫ్లేమ్లో ఇది కొంచెం డ్రైగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కంటే చాలా కొద్దిగా వెనిగర్, అలాగే తగినంత పింక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని రైస్ పొడి పొడిగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు అలాగే చికెన్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకుని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. మీరు కూడా ఈ కొలతలతో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.